అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేను గత 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్న దగ్గర నుంచి కూడా చెప్పుకొస్తున్నాను వాళ్ళకి. ఆకువీడు దళితులారా, మీరు ఎవడో రెచ్చగొట్టడని రెచ్చిపోకండి. ఎవడో రెచ్చగొట్టడని రెచ్చగొడితే మిమ్మల్ని బూచిగా చూపించి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు రేపడానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకు మత ఘర్షణలు రేపడానికి ప్లాన్ చేస్తుందండి? కొన్ని విషయాల్ని తప్పుతో పట్టించాలి. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5 లక్షల చిల్లర మందికి టిట్కోయిలు పనిచేశారు 20 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కంప్లీట్ చేస్తున్న వాటిని కూడా ఒక్కళ్ళు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన 20 నెలల్లోనే కొన్ని లక్షల మందికి ఇళ్ళు గృహప్రవేశాలు అయిపోయి. ఇప్పుడు దాన్ని తప్పుదారి పట్టించాలి. అంటే తప్పుదో పట్టించాలంటే గొడవలు క్రియేట్ చేయాలి. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కులం గొడవలు రేపడానికి చూస్తుంది వైసీపీ. ఇక్కడ మతం గొడవలు రేపడానికి ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయినండి. మళ్ళా టిట్కో ఇల్లు కడతాం. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన 7 రూపాయలని 20 నెలల్లో ఇది 2వసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేశాం. ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మళ్ళా టిట్కో ఇల్లు కడతాను. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా. అలాంటి ఆయన చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. అక్కడ మొత్తం అందరికీ ఇస్తూనే ఒక మైనారిటీ ఫ్యామిలీకి ఇస్తూ ఫోటో దిగాడు ఆయన. అదే పెట్టారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో. అంటే అన్ని మతాలు మాకు సమానం అని పెద్ద ఆయన చెప్పకనే చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేక ఇబ్బంది పడకూడదు, ఇంటది కట్టుకోలేక ఇబ్బంది పడకూడదని లక్షల మందికి ఇల్లు కట్టి ఆయన గృహప్రవేశాలు చేస్తూ ఉంటే, మరో పక్కన ఈ గలీజ్ ఎదవలు, ఈ పనికిమాలిన ఎదవలు చేసేది ఏంటండి? ఇక్కడ దళితులు అంటే వాళ్ళే అమాయకులు, వాళ్ళే చెప్పింది నమ్మేస్తారు వెంటనే. అందుకే వాళ్ళకే చెప్పి అటు త్రిపులార్ గారిని రెచ్చగొట్టి ఆయన్ని పిలిపించారు, ఇటు వీళ్ళని రెచ్చగొట్టి ఇచ్చేసి ఇదేదో మత ఘర్షణలుగా క్రియేట్ చేసేద్దామని 57 మంది దళితుల్ని, అమాయకమైన దళితుల్ని వీళ్ళ రెచ్చగొట్టి పాపం జైలు పాలు చేశారండి. అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లో ఉన్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఏదేమైనా దళితులు బలైపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. కానీ వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం చేసే అభివృద్ధి పనులు బయట రాకూడదు. అందుకని ఏదైనా గొడవలు క్రియేట్ చేయాలి. సినిమాలో విలన్లు కూడా ఉండరు కదండి ఇలాగా. అయ్యా ఈయన చూడండి, ఈయన ఏం చేస్తున్నాడండి? నారా లోకేష్ గారు ఆయన ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ కూడా ఏదో సొంత ఫ్రెండ్స్ లాగా, సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యలకు పరిష్కారాలు తీసుకొస్తూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అంటే పాలకులకి ప్రజలకి. అరే ఇంత గొప్పగా ఉంటున్న వేళనే, ఇంత గొప్పగా పరిపాలిస్తున్న వేళనే ఈ గొప్పతనం బయటికి వెళ్ళకూడదు అంటే ఏదైనా మత ఘర్షణలు రేపాలి, కుల ఘర్షణలు రేపాలి. అక్కడ గొడవ లేకపోయినా కొంతమంది పనికిమాలిన వాళ్ళని దానికి ఏజెంట్లుగా పెట్టుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం. ఏం దారుణం అండి ఇది? చూడండి, ప్రతి ఒక్కరి కష్టాలు వింటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒకసారి కష్టం విన్నాడంటే వాళ్ళ కష్టానికి రెక్కలు వచ్చేసినట్టే, కష్టం ఎగిరిపోద్ది అంతే. లోకేష్ గారు విన్నారంటే ఏమండి, ఇదొక ఎత్తు. అయితే ఒకసారి ఇక్కడ కూడా చూడండి, లోకేష్ సార్ ఆర్టీటీకి ఊపిరిపోయడం వల్ల ఏం జరుగుతుందంటే, అనంతపురంలో ఆర్టీటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. కొన్ని కారణాల వల్ల అది క్లోజ్ అయిపోతే దానికి లోకేష్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి చొరవతో మళ్ళీ అది ఓపెన్ అయింది. కొన్ని లక్షల మందికి మళ్ళీ అది అక్కడ ప్రాణం పోస్తుందండి. సిటీ వచ్చేసి నేను పుట్టుక ముందు నుంచే ఉంది. అందులోనూ మా అన్న కూడా మాటలు రావు. చిన్నప్పటి నుంచి చదువు పరంగా పిల్లలు మాట్లాడని వాళ్ళకి స్కాలర్షిప్స్, స్కూల్లో ఫ్రీ చదువులు, కొంచెం పై చదువులు చదువుకున్న వాళ్ళకి బాగానే సాయం చేసినారు. ప్లస్ ఆవులు కూడా రైతులకి ఆవులు అన్ని కూడా ఇచ్చినారు. లోన్ల ద్వారాను ఆవులు పెట్టించి ఇల్లు కూడా సార్ ఆర్డిటి స్థాపించింది సార్ బాగానే డెవలప్ చేసినారు పల్లెటూర్లలో. చదువు పరంగానే ఎక్కువ మోస్ట్లీ అందరికి బాగా హెల్ప్ అయింది. ఆరోగ్య వ్యవస్థ దాంట్లో కూడా
అంతా ఫ్రీగానే ఉండింది. మధ్యలో తీసేస్తారన్నారు ఆర్డిటి, తర్వాత మళ్ళీ ఫ్రీగానే వచ్చింది. ఇప్పుడు ఆర్డిటి సేవలు చాలా బాగానే తీసేస్తారు అనుకున్నాం 2021 అప్పుడు, కానీ ఇప్పుడు లోకేష్ సార్ ఏదైతే దీన్ని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మనకి సేవలన్నీ తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా ఇట్లనే కొనసాగుతాయని అనుకుంటున్నాం. ఆర్డిటి అయితే ఎప్పటికీ పోదని మా నమ్మకం. ఆర్డిటి వచ్చేసి నేను పుట్టుక ముందునే ఏమండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక ఈయన ఆర్డిటి వ్యవస్థాపకుడట. దానికి మళ్ళీ ఊపిరి పోసారండి కొన్ని లక్షల మందికి. తద్వారా కొన్ని లక్షల మందికి మంచి జరిగే ఆర్గనైజేషన్ అది. ఇలాంటి మంచి పనులు, గొప్ప పనులు వీళ్ళు చేసుకెళ్తూ ఉంటారు. ఆయనే మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ బ్యాచ్ ఏం చేస్తుందంటే అండి, ఆ బ్యాచ్ మొత్తం జనాన్ని ఇరికించడం, కేసులు ఇరికించడం, తప్పుదారి పట్టించడం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం. తెలుసుకోండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలకు, ముఖ్యంగా దళితులకు చెప్తున్నాను. ఎవడన్నా ఒకడు వచ్చి మిమ్మల్ని పలానా కులం పేరుతో, మతం పేరుతో రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి.